బాబాయ్ మా ఆయన పైనాపిల్ తక్కువ అంటే తీసుకొచ్చాడు. అవి వాళ్ళతోనే కట్ చేపించుకొని తీసుకురావచ్చు కదా. చూడండి చిన్న చాక్ తీసుకొని పైనాపిల్ మొత్తం కట్ చేస్తున్నాడు. ఎలా కట్ చేస్తున్నాడో చూడండి. మాకైతే కటింగ్ చేయడం రాదనమాట, ఫస్ట్ టైం కట్ చేస్తున్నాడు. ఎలా ఇలాగేనైనా కట్ చేయడం. వాళ్ళు ఎంత నీట్గా కట్ చేస్తారు తెలుసా, కొంచెం కూడా పోదు అంటే కూడా వినట్లేదు. నేను కట్ చేస్తాలే అని కట్ చేస్తున్నాడు. చూడండి మీరు కూడా ఎలా కట్ చేస్తున్నాడు. కరెక్టేనా? ఇది స్టాండ్ పడిపోతుంది. నేను పోయి తెద్దామండి. ఇప్పుడు ఎట్లా అనండి, తెస్తా. అంత పండలే దీంతోనే ఏడొస్తుంది, రాదు దీంతో కదా అండి. నిన్ననేమో పనసపండు, మొన్న పనసపండు తెచ్చినాడు. ఆ పనసపండు ఇంకా తిననే లేదు. ఈరోజు మధ్యాహ్నం నేను లంచ్ తినకుండా పండే తిన్నాను. పండ్లు అడిగితే ఇంకా పండ్ల వర్షం కురిపిస్తూనే ఉంటాడు తెలుసా. పండ్లు తెస్తూనే ఉంటాడు. బంద్ చేయి ఇంకా చాలు నాకు పండ్లు అన్నందుకు. ఒక్కసారి పండ్లు అడిగితే చాలు ఇంకా తెస్తూనే ఉంటాడు పండ్లు. ఆ పండు ఈ పండు అని. నాకే ఇవి నేను ఒక్కదాన్ని ఉంటే తినలేను, పిల్లలు ఉంటే తింటారు కదా. ఎంత వేస్ట్ చేస్తున్నాడు చూడు. పండల్లో అయిపోగొడుతున్నావు నువ్వు. రెండు ఒకటేసారి కట్ చేస్తున్నావా? ఇప్పుడు మళ్ళీ పీసులా వద్దులే, అప్పటికప్పుడుకి మనం ఉప్పు కారం చూస్తున్నారు. కరెక్టేనా కట్ చేయడం? ఎట్లా ఎలా కట్ చేస్తున్నాడు చూడండి పైనాపిల్. అంత పల్చగా అవసరమా? మనమే కదా బయట అయితే వాళ్ళు అమ్మేతోళ్ళు అట్లా కట్ చేస్తారు. తొందరగా తినాలి కదా. ఓకే బాయ్. వీడియో కాల్